హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో వైద్య మరియు ఆరోగ్య శాఖ జోన్ 4 సంబంధించి మనకి ఫార్మసీ ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోకి వెళ్ళిపోదామండి. సో మనకి ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం కడప జోన్ 4 అండి. జోన్ 4 వారి పరిధిలోని 15 నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి మనకి 15 అయితే ఉన్నాయండి. ఫార్మసీ ఆఫీసర్ ఉద్యోగులకు ఇది వచ్చేసి మనకి కాంట్రాక్ట్ పోస్టులు అనమాట. సో భర్తీ ప్రాతిపదికన భర్తీ చేయటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరడమైనది. ఈ ఉద్యోగులకు సంబంధించి ఫ్రెండ్స్ మనకి ఈ సైట్లో మనకి నోటిఫికేషన్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో ఆ సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అనేది మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి యొక్క అప్లికేషన్తో పాటుగా సర్టిఫికెట్స్ తర్వాత అండ్ డీడీ కూడా తీయవలసి ఉంటుంది అనమాట. ఫీజు కూడా పెట్టారనమాట. సో దానికి సంబంధించి మనము ఎప్పటి నుంచి అంటే కనుక జనవరి 4 నుంచి 17వ తారీఖు, ఈ నెల 17వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల ఈ యొక్క ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయము కడప. సో ఈ యొక్క ఆఫీస్లో మీరు అప్లికేషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది అనమాట. సో ఇంకొకసారి డీటెయిల్గా అయితే చూద్దామండి, ఆ ఫీజు ఎంత ఏంటి అనేది. సో మనకి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 4 కడప. సో కడప జోన్ అనమాట ఇది. కడప జోన్కి సంబంధించి పోస్టులు ఇవి. సో ఫార్మసీ ఆఫీసర్ తర్వాత 15 పోస్టులు అయితే ఉన్నాయండి. ఒకసారి క్వాలిఫికేషన్ కనుక చెక్ చేస్తే డిప్లొమా ఫార్మా లేదా బీ ఫార్మా. సో డిప్లొమా ఫార్మా లేదా బీ ఫార్మా అనమాట మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి. ఒకసారి అమౌంట్ కనుక చెక్ చేస్తే కనుక 32,670 రూపీస్, 32,670 రూపాయలు పర్ మంత్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఒకసారి ఇంకా చూద్దాము డీటెయిల్గా. సో ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ అయితే ఇది అనమాట. సో మనం 17th లోపల మనం అయితే అప్లై చేయవలసి ఉంటుంది. 17th లోపల, ఈ మంత్ 17th లోపల మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇంకా ఒకసారి డీటెయిల్గా చెక్ చేస్తే మనకి రిజర్వేషన్స్ ఉంటాయని మెన్షన్ చేశారండి. యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారము క్వాలిఫికేషన్ కనుక చెక్ చేస్తే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ ప్రాసెస్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ది ఏపీ గవర్నమెంట్ అండ్ మస్ట్ ప్రాసెస్ డి ఫార్మా లేదా బీ ఫార్మా. సో ఎస్ఎస్సి ఉండాలి, తర్వాత డి ఫార్మా లేదా బీ ఫార్మా ఉన్నా కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ ఏజ్ కనుక చెక్ చేస్తే కనుక మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 42 ఇయర్స్ అండి. సో 42 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే కనుక 5 ఇయర్స్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఇచ్చారు. అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే 10 ఇయర్స్ అయితే ఇచ్చారండి. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 52 ఇయర్స్ అనమాట. సో మనకి ఫీజు కనుక చెక్ చేస్తే సో ఇక్కడ మనకి డీడీ తీయాలని పెట్టారండి. సో డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ అనమాట ఇన్ ఫేవర్ ఆఫ్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడప. ఈ నేమ్ మీద చెల్లుబాటు అయ్యేలా మీరు డీడీ తీయవలసి ఉంటుందన్నమాట. సో రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడప. ఓసీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ అయితే డీడీ తీయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక 300 రూపీస్ అయితే కనుక డీడీ తీయవలసి ఉంటుందన్నమాట. సో అదనమాట మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ అపాయింట్మెంట్ చెక్ చేస్తే కనుక ప్యూర్లీ కాంట్రాక్ట్, ఇది వచ్చేసి మనకి కాంట్రాక్ట్ బేసిక్స్ అండి. 1 ఇయర్కి అయితే తీసుకుంటారు. సో మీకు పర్ఫార్మెన్స్ని బట్టి అది రీన్యూడ్ అనేది చేస్తారనమాట. సో రీన్యూడ్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ అనమాట. సో నెక్స్ట్ కనుక చెక్ చేస్తే కనుక మనకి సెలక్షన్ క్రైటీరియా చెక్ చేస్తే టోటల్ అయితే 100 మార్క్స్ కన్సిడర్ చేస్తారండి. సో ఈ 100లో 75 మార్క్స్ వచ్చేసి మీకు వచ్చిన క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి మార్క్స్ని బట్టి మీకు యాడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ 10 మార్క్స్ చూసుకుంటే కనుక అప్ టు 10 మార్క్స్ వచ్చేసి 1 మార్క్ పర్ కంప్లీటెడ్ ఇయర్, అంటే మీరు ఏ సంవత్సరంలో కంప్లీట్ చేశారు మీకు క్వాలిఫికేషన్ అనేది, సో దాన్ని బట్టి అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక 15 మార్క్స్ చెక్ చేస్తే కనుక సో నెక్స్ట్ 15 మార్క్స్ కనుక చెక్ చేస్తే కనుక మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ ఏరియాలో 6 months వర్క్ చేస్తుంటే 2.5 మార్క్స్, ఇన్ కేస్ రూరల్ ఏరియాలో వర్క్ చేస్తుంటే 2 మార్క్స్, ఇన్ కేస్ అర్బన్ ఏరియాలో 6 months చేస్తుంటే 1 మార్క్స్. సో ఈ ప్రకారంగా మీకు మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు ప్రీవియస్ ఎక్కడైనా వర్క్ చేస్తుంటే కనుక ఆ సర్టిఫికేట్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్తో పాటుగా. సో ఇంకా ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఒకసారి చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఇచ్చారండి. సో ది ఫాలోయింగ్ షెల్ బి సబ్మిటెడ్ ద క్యాండిడేట్స్ అలాంగ్ విత్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో అప్లికేషన్ అనేది మీరు వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్తో ఫిల్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకొని డీటెయిల్గా ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. అప్లికేషన్తో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ 10+2 ఎగ్జామినేషన్, తర్వాత మనకి క్వాలిఫికేషన్స్ డిప్లొమా ఫార్మసీ లేదా బీ ఫార్మసీ, తర్వాత మార్క్స్ మెమోస్ ఆఫ్ డిప్లొమా ఫార్మసీ ఆర్ బీ ఫార్మసీ ఆల్ ఇయర్స్. సో తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ పర్మనెంట్
రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ షుడ్ బి ఎన్క్లూడ్. సో మీరు ఈ యొక్క ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసింటారు కదా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో, సో ఆ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టవలసి ఉంటుంది అనమాట. అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది అప్లికేబుల్ అయ్యే వాళ్ళకి. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ అండి 4th to 10th క్లాస్ అయితే ఇచ్చారు. తర్వాత లేటెస్ట్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇది కూడా ఎవరికైతే అప్లికేబుల్ అయితే వాళ్ళకి అనమాట. తర్వాత లేటెస్ట్ కాపీ సర్టిఫికేట్ ఆఫ్ సదరం సర్టిఫికేట్ అనమాట, ఇది కూడా అప్లికేబుల్ అయ్యే వాళ్ళకి. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ ఎవరైతే ప్రీవియస్ వర్క్ చేస్తున్నారో దానికి సంబంధించి సర్వీస్ సర్టిఫికేట్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లికేషన్తో పాటుగా డాక్యుమెంట్స్ అనేటివి ప్రింట్ తీసుకొని జిరాక్స్ తీసుకొని దానిపైన సెల్ఫ్ అటెస్టెడ్ చేసి, సో అప్లికేషన్ తర్వాత జిరాక్స్ కాపీస్ తర్వాత డీడీ ఈ 3 కలిసి ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి మీరు ఆ యొక్క ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ నెల 17వ తారీఖు లోపల. సో ఈ నెల 17వ తారీఖు 5 గంటల లోపల, సాయంత్రం 5 గంటల లోపల మీకు అప్లికేషన్ అనేది ఆఫీస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవే అనమాట ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. సో అప్లికేషన్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫార్మసీ ఆఫీసర్, ఇక్కడ ఫోటో అతికించవలసి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, ఫాదర్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, సో ఏదైతే మీ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ ఏదైతే అది, తర్వాత వెదర్ క్లెయిమ్ ఫర్ సర్వీస్ వెయిటేజ్, సో మీకు ఏమన్నా సర్వీస్ వెయిటేజ్ ఉందా, సో తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏమైనా ఉందా, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్, తర్వాత మొబైల్ నెంబరు, మీకు మొబైల్ నెంబరు, తర్వాత ఇక్కడ మనకి డీడీ మీరు తీసుంటారు కదా దానికి సంబంధించిన రిసిప్ట్ నెంబరు, అమౌంట్, మోడ్ ఆఫ్ పేమెంట్ ఏ రకంగా మీరు పే చేశారు. సో తర్వాత నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి, తర్వాత ఇది వచ్చేసి మనకి మీకు సర్వీస్ ఉంటుంది, సర్వీస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనమాట. సో ఎన్ని ఏళ్ళు పనిచేశారు, ఏ పీరియడ్లో పనిచేశారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇది వచ్చి స్కూల్ డీటెయిల్స్ అనమాట, 4th to 10th క్లాస్ మీరు ఎక్కడ చదివారు ఏంటి అనేది దాని డీటెయిల్స్. తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, తర్వాత ప్రజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, తర్వాత డిక్లరేషన్ కింద మీరు ఒక సైన్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట. సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్, డేట్ వేసి. సో ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి అనమాట. ఈ అప్లికేషన్తో పాటుగా సర్టిఫికేట్స్ డీడీ చేసి ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి మీకు అప్లికేషన్ అనేది హ్యాండ్ అవుట్ చేయవలసి ఉంది. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.